హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మాయి గారి వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చక్కెర కొమ్ములు. ఇవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించే గోధుమ పిండి చక్కెర కొమ్ములను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ని యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర వేసి ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండి మనం చూసినప్పుడు ఇలా ఉండలాగా అయిపోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ ఎలాంటి క్రాక్స్ లేకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని కవర్ చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి ప్రెస్ చేసి పిండి ముద్దని 2 వైపులా పొడి పిండిని చల్లుతూ చపాతీలా చేసుకోవాలి. ఇక్కడ చపాతీలు కొంచెం మందంగా ఉండేలా చూసి చేసుకోవాలి. ఇలా మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేయగా మిగిలిన వాటిని పడేయకుండా వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అన్ని సమాన భాగాలుగా వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిడిల్లో కొంచెం పొడుగు తక్కువగా ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా మెల్లగా తీస్తూ పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నింటినీ తీసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి వేడెక్కాక ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్నాక వీటిని 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు వరకు చక్కెరని తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. ఇది మొత్తం కరిగాక హై ఫ్లేమ్లో తీగ పాకం వచ్చే వరకు ఉండనివ్వాలి. మనం చేసే స్వీట్కి ముదురు తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేత్తో చూసినప్పుడు తీగలా ఏర్పడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి చల్లారనిద్దాం. 2 మినిట్స్ ఇలా ఉంచితే పాకం అనేది ఇలా పైకి పేరుకుపోతుంది. చూసారా ఎంత క్రంచీగా వచ్చాయో? మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంగా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.